చంద్రబాబు అసహనం, చీపురుపల్లి వద్దని భీమిలీలోనే పోటీ చేస్తానని చెప్పినందుకు ఆగ్రహం, తాను చెప్పినట్టు చేయకపోతే బయటకు పొమ్మన్న చంద్రబాబు తనను ఓడించేందుకు అలా చేస్తున్నాను వాపోయిన గంటా శ్రీనివాసరావు, బయటకు వచ్చాక మాత్రం సాధ్యాసాధ్యాలు చూశాకే నిర్ణయం అని వ్యాఖ్య. ఇప్పుడు జగను పవన్ ఇది మోడీ కలిసినప్పుడు, జగను అమిత్ షా కలిసినప్పుడు, అది రాధాకృష్ణ గారు రాసినప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఇది బాత్రూంలో కూర్చుని చూసావా బూత్ కిట్టు అది ఇది అని రాస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి బాత్రూంలో కూర్చుని చూసారా సాక్షి వాళ్ళు, లేకపోతే అక్కడ బగ్గు పెట్టి విన్నారా, యూజ్లెస్ ఫెలో బయటికి పో అన్నారని చెప్పేసి బయటకు వచ్చి ఎట్లా అన్నారు అన్నటువంటిది వీళ్ళే ఒక ఊహాజనితంగా రాసేసి ఒక రకంగా కాపుల్ని రెచ్చగొట్టడం, గంటాన్ని రెచ్చగొట్టడం. గంటాకి అవకాశం రాక రేపు అవకాశం ఇవ్వకపోతే ఆయన ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆయన్ని రెచ్చగొట్టేటటువంటి మాట. దీన్ని ఎట్లాగూ ఖండించరు కదా. తెలుగుదేశం ఏమైనా ఖండిస్తుందా, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమైనా ఖండిస్తుందా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన పదం అంటారని నేను అనుకోను చంద్రబాబు. అందులో గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ని అంటారని నేను అనుకోను. కావాలని రాసినట్టు కనబడుతోంది. అది గంటా సమాధానం చెప్పాలా, లేదంటే కనుక చంద్రబాబు గారు అన్న సమాధానం చెప్పాల్సి ఉంది దీనికి సంబంధించినంతవరకు. ఇక